మన హైదరాబాదులో ఏనుగు నోట్లో నుండి వెళ్ళి దర్శనం చేసుకునే గుడి ఉంది తెలుసా మీకు? అది ఎక్కడో కాదు, హైదరాబాద్లో ఉన్న జీడిమెట్ల మనకి సురారం దగ్గర ఉంటుంది. దీనిని కైలాసగిరి సరంగ మార్గం అని కూడా అంటారు. ఇది వచ్చేసి 200 ఏళ్ళ కింద ఇక్కడ బండ అనేది ఉండేదంట. సో ఆ బండ పైన పిడుగుడు పడడం వల్ల మనకి సరంగ మార్గం అనేది ఏర్పడింది. ఈ సరంగ మార్గం గుండా వెళ్ళి మనం ఉమామహేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే మన పాపాలు పోతాయని నమ్ముతున్నారు. అండ్ ఈ సరంగ మార్గం గుండా వెళ్ళి మనం ఉమామహేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి అండ్ శివుడు మనం దర్శనం చేసుకోవచ్చు. సో ఈ సరంగ మార్గం నుండి ఎక్కుతూ ఫస్ట్ స్టెప్స్ ఎక్కాలి. స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకు ముగ్గురు దేవుళ్ళు అయితే కనిపిస్తారు. మొదటిది మనకి ధ్యాన రూపంలో ఉన్న ఆంజనేయ స్వామి, మరియు ఒక సైడ్ ఆంజనేయ స్వామి, మరో సైడు శివుడు ఉంటారు. సో ఈ దేవుళ్ళను మనం దర్శనం చేసుకోవచ్చు. ఇంకో సైడ్ వచ్చేసి మనకి వినాయకుడు కూడా ఉంటారు. ఇక్కడ ధ్యానం చేస్తున్నది మనకి వచ్చేసి శివుడు, ఒక సైడు శివుడు, ఒక సైడు ఆంజనేయ స్వామి ఉంటారు. సో మనం వీళ్ళని దర్శనం చేసుకున్న తర్వాత ఉమామహేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. సో అది ఎలా వెళ్ళాలి అనేది నీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంతవరకు స్టే ట్యూన్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.